హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకి ఎప్పుడైనా టైం అసలు కుదరలేనప్పుడు ఈజీగా పర్ఫెక్ట్గా మటన్ కీమా రైస్ పిల్లలకి చేయాలి అనుకుంటే ఇట్లా చేయండి. ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఈజీగా కుక్ కూడా చేసేయచ్చు. దీన్ని 1 ఇయర్ ప్లస్ పిల్లల నుంచి ఏ వయసు పిల్లలకైనా మనం వీక్లీ వన్స్ పెట్టినట్టయితే చాలా బుజ్జిగా తయారవుతారు. మటన్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ప్రాసెస్లో వెళ్ళే ముందు ఫస్ట్ కైమాని మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకుని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇందులోకి మనం నెక్స్ట్ యాడ్ చేయాల్సింది రైస్. సో నేనైతే పిల్లల కోసం బ్రౌన్ రైస్ యూస్ చేస్తాను, అది ఎక్కువసేపు కుక్ కావాలి. పిల్లలకి ఎంత క్వాంటిటీ పెడతారో అంత క్వాంటిటీ రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఆ మొత్తం రైస్ని మనము కైమా దాంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి జీరా ధనియాల పౌడర్. ఇందులో నేను ఆల్రెడీ మిరియాలు కూడా యాడ్ చేశాను కాబట్టి ఎటువంటి చిల్లీ యాడ్ చేయండి. ధనియాలు జీరా పౌడర్ యాడ్ చేయడం వల్ల పిల్లలకి ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది. ఈ పౌడర్ ఎట్లా చేసాను అనేది ఆల్రెడీ షార్ట్లో చేశాను. సో ఏదైనా చూడలేని వాళ్ళు గో అండ్ వాచ్ ఇట్. నేను లింక్ అనేది కింద మెన్షన్ చేస్తాను. సో తర్వాత చిటికెడు పసుపు, అట్లాగే టేస్ట్కి తగ్గ సాల్ట్, అంతే. మనకి మటన్ కీమా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇందులో మనము తగిలినంత వాటర్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే కైమా కుక్ కావాలంటే ఎక్కువ వాటర్ అవుతుంది. సో వాటర్ ఎక్కువ వేసుకున్న తర్వాత అందులోకి మనకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీనికోసం ఆలివ్ ఆయిల్ యూస్ చేయడం బెటర్. సో ఇక్కడ చూసారు కదా, మొత్తం ఎక్కువ వాటర్ వేసి ఫస్ట్ మూత పెట్టకుండా కుక్ చేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. అంటే మన మటన్ కీమా రైస్ అయితే రెడీ అయిపోయింది. వేడిగా ఉన్నప్పుడే మంచిగా మ్యాష్ చేసుకున్నట్టయితే బాగా మ్యాష్ అవుతుంది. సో మంచిగా మ్యాష్ అయిన తర్వాత పిల్లలకి పెట్టేయడం. మనకి ఎప్పుడైనా టైం లేదు, పిల్లలకి మటన్ పెట్టాలి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్గా చేయండి, ఈజీగా అయిపోతుంది. అట్లాగే పిల్లలకు కూడా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.